ఏవీ న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన పలువురు రైతులు ఏవీ న్యూస్ తో మాట్లాడారు. గ్రామంలో ఉన్న చెరువు నీటితో నిండి ఉండగా చేపల కాంట్రాక్టర్ చేపలు పట్టడానికి చెరువులోని నీటిని తూము ద్వారా విడుదల చేయడంతో చెరువులో ఉన్న నీరు వృధాగా పోవడంతో చెరువు మొత్తం ఖాళీ అయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ చెరువు కింద ఉన్న తమ పంట పొలాలకు రాబోయే రోజుల్లో నీళ్లు లేకపోవడంతో పంటలు పండించుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని ఆందోళన చెందుతూ చేపలు పట్టడానికి నీటిని వదిలిన కాంట్రాక్టర్పై అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అంతా కూడా కిష్టాపురం గ్రామంలోని నిరుపేద అర్జనల రైతులము. నేను గూడెల్లి రామచంద్రయ్య, కిష్టాపురం గ్రామ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని. సంబంధిత అధికారులకు మనవి విషయం ఏమనగా, గత 10 రోజుల క్రితం మత్తడికి ఆనుకొని ఉంటున్నటువంటి నీళ్లను ఈ చేపల కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో అక్రమంగా నీళ్లను బయటికి వదిలదీసి చేపలు పట్టుకోవడానికి కొరకు రైతుల కడుపు కొట్టి, రైతుల నోట్లో మన్ను కొట్టి, రైతులను నట్టేట ముంచి, రైతుల నీళ్లు లేకుండా చెరువులో ఉండవలసిన నీళ్లను పశువులకు కానీ పక్షులకు కానీ రేపు చెరువు కింద ఉన్నటువంటి బావులలో కానీ త్రాగునీటికి కానీ ఉపయోగపడే నీళ్లను అక్రమంగా వదిలదీసి అతని చేపలు పట్టుకోవడం కొరకు సొంత ప్రయోజనాల కొరకు అధికారులతో కుమ్మక్కయో లేక కొందరి రైతులతో కుమ్మక్కయో ఈ నీళ్ళ నిలదీసిన అటువంటి అతనిపై చర్య తీసుకొని అతన్ని చర్య తీసుకోగలరని అధికారులకు మనవి చేస్తూ, ఈ రైతుల తరపున ఇంకెప్పుడు కూడా ఇలాంటి దుశ్చర్యలు పాల్పడకుండా చేపల కాంట్రాక్టర్లపై అధికారులు చర్య తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. వీరందరూ కష్టపడి కాయకష్టం చేసుకొని వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న వ్యక్తులు. దీన్ని మధ్యనే చేపల కాంట్రాక్టర్ వచ్చి ఈ చెరువును తూము తీసి నీళ్లు లేకుండా ఎలదీసిండు. దీనికి సపోర్ట్ చేసిన ఎవరైనా గ్రామస్తులున్నా వాళ్ళకు కూడా తెలియజేయండి ఏమంటే, మీరు గ్రామంలో ఉన్నారు, మన దళితులు మీరు వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అని వారిని హెచ్చరించడం కూడా జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ చెరువు కింద పంట పండించుకొని కష్టం చేసే రైతుల గురించి ఒకసారి ఆలోచన చేయాలి. మన వాళ్ళకు మనం ఎన్నుపోటు పొడుచుకోకుండా ఉండాలి. అధికారులకు తెలియజేయడం ఏమనగా, ఈ చేపల కాంట్రాక్టర్ను ఎంక్వైరీ చేసి తెలుసుకొని వారికి సపోర్ట్ చేసిన వారిపై, ఆ చేపల కాంట్రాక్టర్పై కేసు నమోదు చేయాలని చట్టరీత్యా వారికి విన్నపం చేసుకుంటున్నాం, మనవి చేసుకుంటున్నాం. నా పేరు నకరకంటి వెంకటేష్. నేను కిష్టాపురం గ్రామస్తుని. మాకు 2 ఎకరాల పొలం ఉంది. ఇక్కడ ఉన్నంత రైతులందరికీ కూడా కిష్టాపురం చెరువు పారకాన్ని నమ్మినటువంటి రైతులు వీళ్ళంతా కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రైతులకి చెరువు పైన పూర్తి కూడా చెరువు నీళ్ళపైన ఆధారపడి జీవించేటువంటి సన్నకారు రైతులు వీళ్ళంతా కూడా. మేము మా క్రాప్ కటింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత తూమును కట్టించడం జరిగింది. కట్టినప్పుడు తూము మత్తడి దాకా నీళ్ళు ఉన్నాయి. ఆ తర్వాత చేపల కాంట్రాక్టరు ఈ చెర్ల నీళ్ళు తరలించడానికి గ్రామస్తులు కూడా దాంతో కుమ్మక్కైనట్టుగా సమాచారం ఉన్నట్టు మాకు కూడా కొద్దిగా అనుమానం వచ్చింది. ఆ సమక్షంలో మేము ఎంఆర్ఓ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు ఇటు విషయాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెప్పమంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా 10 రోజుల నుంచి వాటర్ పోతున్నా కూడా ఆ సందర్భంలో అటు వ్యక్తులపైన ఎటువంటి చర్యలకు తీసుకోలేదు. ఇప్పుడు కాలం నెత్తి మీదకి వచ్చింది. మాకు నార్లు పోసుకోవడానికి నీళ్లు బయటికి వెళ్ళకుండా కాలం నెత్తిందుకు వచ్చిన సందర్భంలో నార్లకు నీళ్ళు లేకుండా అవుతున్న సందర్భంలో ఇట్లాంటి చర్యలకు పాల్పడడంపై కాంట్రాక్టర్ పైన తక్షణ చర్యలు తీసుకొని రైతుల యొక్క విన్నపాన్ని మీరు గుర్తించాలని అధికారులకు మేము చేతులు జోడించి తెలియజేస్తున్నాం.